ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2 రోజుల పాటు జరిగింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 రోజుల పాటు మొత్తంగా 22 గంటల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. ముగింపు ఉపన్యాసంలో కీలక ప్రకటన చేసిన సీఎం. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించిన సీఎం చంద్రబాబు ఏ రోజు ఏ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందోననే వివరాలను, కొన్ని ప్రాజెక్టుల ఫౌండేషన్ తేదీలను ప్రకటించారు. నేను కాదు, మనం అనే ముందుకు వెళదాం. టీమ్గా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, సిటిజన్ సెంట్రిక్గా సేవలు అందించాలి అని, ప్రతి సోమవారం ప్రజా దర్బార్ పేరిట ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం అని తెలిపారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఓ నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించాలని సూచించారు. పాలనలో అత్యుత్తమ విధానాలను తీసుకువచ్చేందుకు మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపించి అధ్యయనం చేయించామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, కనీస అవసరాలు అందించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రహదారులు, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వంటి వాటిని చక్కదిద్దే అంశంపై దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు పెంచేలా P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీల వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. ప్రతి నెల 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని, 24 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఏపీకి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులు వేగంగా గ్రౌండింగ్ చేయించే బాధ్యతను జిల్లా కలెక్టర్, ఎస్పీలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పుడు గూగుల్, రిలయన్స్ లాంటి డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్లు సూచించారు. జాతీయ రహదారి ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నట్లు తెలిపారు. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు 4 లేన్ రైల్వే ట్రాక్ నిర్మితం అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో వీటి కారణంగా ఏపీ లాజిస్టిక్ రంగంలో కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. 10,000 కోట్లతో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల సమస్య లేకపోతేనే పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని, పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా, విశాఖలోని పరిశ్రమలకు నీరు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాయలసీమలో హంద్రీనీవా ద్వారా చిట్ట చివరికి ప్రాంతానికి నీరు తీసుకెళ్తున్నట్లు, 25 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు పెట్టడానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుకు వస్తే ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు, అలానే కలెక్టర్లు, ఎస్పీలను టాస్క్ ఫోర్స్గా ఉపయోగించి బెస్ట్ ప్రాక్టీసెస్ను స్కేలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. జిల్లాల కలెక్టర్లు ఇతర ప్రాంతాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ మెంటర్గా వ్యవహరించి అభివృద్ధి చేసేలా దిశానిర్దేశం చేశారు.